హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్. తెలంగాణలో టెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థుల కోసం మరి ఇంకా జనవరి 3వ తారీఖు నుంచి టెట్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మరి ఆల్మోస్ట్ విద్యార్థులందరూ కూడా ప్రిపరేషన్ని ఒక కొలిక్కు తీసుకొచ్చి ఉంటారు. మరి ఇంకా ప్రాక్టీసు అవసరమయ్యేటువంటి టైం కాబట్టి టెట్ ఎగ్జామినేషన్లో ఎక్కువ స్కోర్ చేయడంలో కీ రోల్ ప్లే చేసేటటువంటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, శిశు వికాసము మరియు బోధనా శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా చాప్టర్ వైజ్గా ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్లో మీకు బిట్స్ అనేవి అందించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ వీడియోని అందరూ కూడా చూడండి. ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషను, అలాగే మ్యాథమెటిక్స్ పెడగాగి, బయాలజికల్ సైన్స్ పెడగాగి, ఫిజికల్ సైన్సు, అలాగే సోషల్ స్టడీస్ పెడగాగీసు, తెలుగు మీడియం విద్యార్థులకు పర్స్పెక్టివ్స్ అండ్ పెడగాగీస్ అన్నింటినీ కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ ద్వారా మీకు ఆన్లైన్ కోర్సెస్ అనేవి అందించడం జరుగుతుంది. సో విద్యార్థులందరూ కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో మనకి చాలా తక్కువ ప్రైసెస్కే ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు విత్ పీడిఎఫ్ మెటీరియల్స్, టెస్ట్ సిరీస్తో సహా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన యాప్ నేము ఎన్ఎస్కే లెర్నింగ్, మన యూట్యూబ్ ఛానల్ నేము ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్. సో ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్ మన యూట్యూబ్ ఛానల్ నేము. సో ప్రజెంట్ అయితే టెట్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరూ కూడా, టెట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరూ కూడా ఈ క్వశ్చన్స్ని బాగా యూటిలైజ్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్ బాగా మీకు యూజ్ఫుల్ అవుతాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్. సో కాబట్టి వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా యూజ్ చేసుకోండి. ఈ యూట్యూబ్ ఛానల్ని ఫాలోఅప్ చేయండి. సో మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని, ఈ వీడియోస్ని షేర్ చేయండి. సో మనం ఈ వీడియోలో అభ్యసనం పాఠ్యాంశానికి సంబంధించి ప్రీవియస్గా టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్, అంతర్దృష్టికి ప్రాధాన్యత ఇచ్చిన సాంప్రదాయం. అంతర్దృష్టికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి సాంప్రదాయం. సో అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఇన్సైట్ లెర్నింగ్ థియరీ అంటాం. ఈ ఇన్సైట్ లెర్నింగ్ థియరీని ఇంట్రడ్యూస్ చేసింది, డిజైన్ చేసింది ఎవరంటే డబ్ల్యూజీ కొహ్లర్. సో అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరని చెప్పేసి అంటే డబ్ల్యూజీ కొహ్లర్. సో డబ్ల్యూజీ కొహ్లర్ ఇన్సైట్ లెర్నింగ్ థియరీని డిజైన్ చేశారు. మరి ఇన్సైట్ లెర్నింగ్ థియరీ దేని నుంచి డెవలప్ అయింది అంటే గెస్టాల్ట్ స్కూల్ నుంచి డెవలప్ అయింది. సో ఇన్సైట్ లెర్నింగ్ స్కూల్ దేని నుంచి డెవలప్ అయింది సార్? ఇన్సైట్ లెర్నింగ్ థియరీ, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము గెస్టాల్ట్ వాదము అనే మనోవిజ్ఞాన శాస్త్ర సాంప్రదాయం నుంచి, గెస్టాల్ట్ వాదం అనేటువంటి మనోవిజ్ఞాన శాస్త్ర సాంప్రదాయం నుంచి అభివృద్ధి చెందినటువంటి అభ్యసన సిద్ధాంతం ఏదని చెప్పేసి అంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఈ గెస్టాల్ట్ వాదాన్ని జర్మనీ దేశానికి చెందిన ముగ్గురు మేధావులు, సో జర్మనీ దేశానికి చెందిన ముగ్గురు మేధావులు డబ్ల్యూజీ కొహ్లర్, అలాగే మాక్స్ వర్ధిమర్, అలాగే కర్ట్ కోఫ్కా. డబ్ల్యూజీ కొహ్లరు, మార్క్స్ వర్ధిమరు, అలాగే కర్ట్ కోఫ్కా ముగ్గురు మేధావులు దీన్ని రూపొందించడం జరిగింది. సో అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని. సో ఈ గెస్టాల్ట్ వాదాన్ని ఈ ముగ్గురు కూడా రూపొందించారు. సో గెస్టాల్ట్ వాదాన్ని రూపొందించిన జర్మనీ దేశానికి చెందిన వ్యక్తులు ఎవరంటే డబ్ల్యూజీ కొహ్లరు, మార్క్స్ వర్ధిమరు, కర్ట్ కోఫ్కా. సో ఈ గెస్టాల్ట్ అనేది జర్మన్ భాషా పదం. గెస్టాల్ట్ అనేది జర్మన్ భాషా పదం. దీనికి అర్థము సమగ్రాకృతి లేదా వ్యవస్థీకృత మొత్తము. దీనికి అర్థం ఏంటంటే సమగ్రాకృతి లేదా వ్యవస్థీకృత మొత్తము. సమగ్రాకృతి లేదా వ్యవస్థీకృత మొత్తం అంటే గెస్టాల్ట్ వాదం ఏం చెప్తుందని అంటే ఏ విషయాన్నైనా మనం అర్థం చేసుకోవాలంటే దాన్ని మొత్తంగా పరిశీలించాలి. ఏ విషయాన్నైనా సమగ్రంగా అవగాహన చేసుకోవాలంటే దాన్ని మొత్తంగా పరిశీలించాలి. విడిభాగాల పరిశీలన అనేది పరిపూర్ణతను ఇవ్వదు. విడిభాగాల పరిశీలన అనేది పరిపూర్ణతను ఇవ్వదు అని చెప్పేసి చెప్తుంది గెస్టాల్ట్ వాదం. సో ఈ వాదాన్ని గూర్చి వివరిస్తూ కర్ట్ కోఫ్కా రచించిన గ్రంథము ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్
సైకాలజీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ. ఈ వాదాన్ని గురించి వివరిస్తూ కోఫ్కా రచించిన గ్రంథం ఏదంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం అన్నమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్. సో స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలన రకాలలో ఒకటి. సో స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలన రకాలలో ఒకటి. సో స్కిన్నరు, బిఎఫ్ స్కిన్నర్. సో బిఎఫ్ స్కిన్నరు ఏ టైప్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ని ప్రతిపాదించాడు? సో బిఎఫ్ స్కిన్నరు కార్యసాధక నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని రూపొందించాడు. బిఎఫ్ స్కిన్నరు కార్యసాధక నిబంధన సిద్ధాంతం, ఆపరెంట్ కండిషనింగ్ థియరీని రూపొందించాడు. సో ఇతడు దీని మీద ఆధారంగా చేసుకొని 4 పునర్బలన నియమాలు ప్రతిపాదించాడు. స్కిన్నరు 4 పునర్బలన నియమాలు ప్రతిపాదించాడు. ఆ 4 పునర్బలన నియమాలు ఏమంటే చెప్పేసి అంటే, ఫస్ట్ వన్ నిరంతర పునర్బలన నియమము, రెండోది స్థిర కాల పునర్బలన నియమము, మూడోది స్థిర నిష్పత్తి పునర్బలన నియమం, నాలుగోది చరశీల పునర్బలన నియమం. ఇలా 4 నియమాలు ప్రతిపాదించాడు. సో ఇందులో మనకి ఇచ్చింది ఏంటని చెప్పేసి అంటే నిరంతర పునర్బలన నియమము. సో నిరంతర పునర్బలనం అంటే అర్థం ఏంటి? విద్యార్థి ఇచ్చే ప్రతి ప్రతిస్పందనకి కూడా ఏదో ఒక పునర్బలనాన్ని ఇవ్వడాన్ని ఏమని చెప్తామంటే నిరంతర పునర్బలనము. విద్యార్థి ఇచ్చే ప్రతి ప్రతిస్పందనకు కూడా ఏదో ఒక పునర్బలనాన్ని ఇవ్వడాన్ని నిరంతర పునర్బలనం అని చెప్పేసి చెప్తాం. మరి స్థిర కాల అంటే నిర్ణీత కాల వ్యవధుల్లో పునర్బలనాన్ని ఇవ్వడం అంటే టైం పీరియడ్ని ఫిక్స్ చేస్తాం. 10 మినిట్సా, 15 మినిట్సా, 20 మినిట్సా అని చెప్పేసి టైం పీరియడ్ని ఫిక్స్ చేసి ఆ ఫిక్స్డ్ టైం పీరియడ్స్లో పునర్బలనాన్ని ఇవ్వడాన్ని ఏమని చెప్తామంటే స్థిర కాల పునర్బలన నియమం అని చెప్తాం. మరి స్థిర నిష్పత్తి, సో నిర్ణీత సంఖ్యలో ప్రతిస్పందనలు అంటే ప్రతి 5 రైట్ ఆన్సర్స్కి ఒకసారి కానీ ప్రతి 10 రైట్ ఆన్సర్స్కి ఒకసారి కానీ మనం పునర్బలనాన్ని ఇవ్వడాన్ని ఏమని చెప్తామంటే స్థిర నిష్పత్తి పునర్బలనం అంటాం. మరి చరశీల పునర్బలన నియమం వేరువేరు కాల వ్యవధుల్లో వేరువేరు సంఖ్యల్లో ప్రతిస్పందనలకు పునర్బలనాన్ని ఇవ్వడాన్ని ఏమని చెప్తామని అంటే చరశీల పునర్బలనం అని చెప్పేసి చెప్తాం. ఇలా స్కిన్నరు కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని 4 రకాలైన పునర్బలన నియమాలు అనేవి ప్రతిపాదించడం జరిగింది అని చెప్పేసి చెప్తాం. ఇందులో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏంటని చెప్పేసి అంటే నిరంతర పునర్బలనం. మరి మిగతా 3 ఏంటండి? స్వీయ పునర్బలనం, పరోక్ష పునర్బలనం, ప్రత్యక్ష పునర్బలనం. ఈ 3 కూడా బందూరా ప్రతిపాదించిన పునర్బలనాలు. సో ఈ 3 కూడా ఆల్బర్ట్ బందూరా ఏ సిద్ధాంతాన్ని రూపొందించాడు? పరిశీలన అభ్యసనం. సో పరిశీలన అభ్యసనాన్ని రూపొందించిన ఆల్బర్ట్ బందూరా రూపొందించిన పునర్బలనాలు ఏవి అని చెప్పేసి అంటే అవి 3 వస్తాయి. ఏంటో 3 అంటే ప్రత్యక్ష పునర్బలనము, పరోక్ష పునర్బలనము, అదేవిధంగా స్వీయ పునర్బలనం అని చెప్పేసి చెప్తాం. సో అభ్యసనంపై తన ప్రయోగాలకు పజిల్ బాక్స్ తయారు చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. సో పజిల్ బాక్స్ అనేది ఏ సిద్ధాంతంలో వస్తుంది? యత్నదోష అభ్యసన సిద్ధాంతంలో వస్తుంది. యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు? ఈఎల్ థారండైక్. సో పజిల్ బాక్స్ అనేది ఏ సిద్ధాంతంలో వస్తుందంటే యత్నదోష అభ్యసన సిద్ధాంతంలో వస్తుంది. యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరని చెప్పేసి అంటే ఈఎల్ థారండైక్ అని చెప్పేసి చెప్తాం. సో నెక్స్ట్ వన్ ఏది అని చెప్పేసి అంటే 4th వన్ ఏం చెప్తామని చెప్పేసి అంటే సో పిల్లవాడి అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం. పిల్లవాడి యొక్క అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం. మనం మామూలుగా అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు 5 రకాలు చెప్పుకున్నాం. ఒకటి అభ్యాసకునికి సంబంధించిన కారకాలు, రెండోది అభ్యసన విషయానికి సంబంధించిన కారకాలు, మూడోది పాఠశాల కారకాలు, నాలుగోది కుటుంబ కారకాలు, ఐదోది సామాజిక కారకాలు. అందులో అభ్యాసకునికి సంబంధించిన కారకాల్లో వాటిని వ్యక్తిగత కారకాలు అంటాం. సో వ్యక్తిగత కారకాల్లో మనం ఏం చెప్తామని చెప్పేసి అంటే వయస్సు, సంసిద్ధత, పరిపక్వత, ప్రేరణ, అవసరాలు, అదేవిధంగా అలసట. ఇందులో విద్యార్థి యొక్క వ్యక్తిగత కారకం ఏమవుతుంది? ఉపాధ్యాయుని మూర్తిమత్వం. ఇది విద్యార్థికి సంబంధం లేదు.
పాఠశాల పరిసరం, ఇది విద్యార్థికి సంబంధం లేదు. ఉపాధ్యాయుని బోధనా సామర్థ్యం, ఇది విద్యార్థికి సంబంధం లేదు. ఇక్కడ విద్యార్థికి సంబంధించింది ఏంది? ఆత్మవిశ్వాసం లేకపోవడం. సో విద్యార్థి యొక్క అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాల్లో విద్యార్థికి ఆత్మవిశ్వాసం లేకపోవడం అనేది ఇక్కడ ప్రధాన కారకంగా మనం చెప్తాం అన్నమాట. కార్యసాధక నిబంధనలో ఎలుక మేట నొక్కడం అనేది, సో కార్యసాధక నిబంధనలో ఎలుక మేట నొక్కడం అనేది ఏమవుతుంది? నిబంధిత ప్రతిస్పందన. సో ఎలుక మేట నొక్కడం అనేది ఏమవుతుందండి? నిబంధిత ప్రతిస్పందన. సో కార్యసాధక నిబంధనలో మేట నిబంధిత ఉద్దీపన, కార్యసాధక నిబంధనలో మేట నిబంధిత ఉద్దీపన. సో మేట నొక్కడం అనేది నిబంధిత ప్రతిస్పందన అని చెప్పేసి చెప్తాం. సో కార్యసాధక నిబంధనలో సంసర్గము దేనికి దేనికి మధ్య? ప్రతిస్పందనకు మరియు ఫలితానికి. సో కార్యసాధక నిబంధనలో సంసర్గము లేదా సంధానం అనేది దేనికి దేనికి మధ్య అని చెప్పేసి అంటే ప్రతిస్పందనకు మరియు ఫలితానికి మధ్య సంసర్గము లేదా సంధానం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఒక విద్యార్థి గణితంకు సంబంధించి ఇంటి పనిలో మొదటి 3 లెక్కలు చేయలేకపోయాడు. ఆ తర్వాత అతను చెయ్యగలిగేవి అయినా సరే చేయలేదు. దీనికి గల కారణాన్ని వివరించే అభ్యసన నియమం. సో ఒక విద్యార్థి గణితంలో 3 లెక్కలు చేయలేకపోయాడు. ఆ తర్వాత వచ్చినటువంటిది మనకి చెయ్యగలిగినప్పటికీ కూడా చేయలేదు. సో మనం ఇది ఏ నియమాన్ని తెలియజేస్తుంది? సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం. ఇవన్నీ ఏ సిద్ధాంతం? థారండైక్ యొక్క యత్నదోష అభ్యసన సిద్ధాంతం. సో మన యత్నదోష అభ్యసన సిద్ధాంతంలో ఫలిత నియమం చెప్పుకున్నాం. ఏంటది? ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య సంసర్గము లేదా సంధానం ఏర్పడిన తర్వాత సంతృప్తికరమైన ఫలితాలు పొందితే ఆ సంసర్గం మరింత బలపడుతుంది. ఒకవేళ అసంతృప్తికరమైన ఫలితాలు పొందితే ఆ సంసర్గం బలహీనపడి అభ్యసనం నుంచి వైదొలగడం జరుగుతుంది అని చెప్పి. సో ఇక్కడ ఎప్పుడైతే 3 లెక్కలు చేశాడో అవి ఆన్సర్ రాలేదో మరి అక్కడి నుంచి ఏం చేశాడు? అభ్యసనం నుంచి వైదొలిగిపోయాడు. తర్వాత లెక్క చేయగలిగేదైనా సరే చేయలేదు. మరి అభ్యసనం నుంచి వైదొలగడాన్ని ఏ నియమం సూచిస్తుందని చెప్పేసి అంటే ఫలిత నియమం. సో అభ్యసనం దేని మీద ఆధారపడుతుంది? ఫలితం పైన ఆధారపడుతుంది. అభ్యసనం దేని మీద ఆధారపడుతుంది? ఫలితం పైన ఆధారపడుతుంది అని చెప్పేసి చెప్తాం. గిల్గార్డ్ ప్రకారము పాఠ్యాంశాలు చదవడం, రాయడం, చిత్రాలు గీయడం ద్వారా అభ్యసించడానికి ఇష్టపడే పిల్లలు. సో చదవడం, రాయడం, బొమ్మలు గీయడం ఇవన్నీ కూడా చేయడానికి ఇష్టపడే పిల్లలు ఎలాంటి అభ్యాసకులు? దృశ్య అభ్యాసకుల, అంటే చూస్తున్నారా, చూసి నేర్చుకుంటున్నారా? కాదు. శ్రవణ అభ్యాసకుల, సో వినడం ద్వారా నేర్చుకుంటున్నారా? కాదు. మరి శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు, చేతితో రాయడం ద్వారా వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో ఇది ఆన్సర్. శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు, శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు అని చెప్పేసి చెప్తాం. అభ్యసన ప్రక్రియలో సమస్యా పద్ధతిని, ప్రాజెక్టు పద్ధతిని ఉపయోగించాలని అభ్యసన సిద్ధాంతం. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏ అభ్యసన సిద్ధాంతంలో ప్రాజెక్టు పద్ధతికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది సార్? అంతర్దృష్టి అభ్యసనం. సో ప్రాజెక్టు పద్ధతిలో ప్రాధాన్యత ఇచ్చేది ఏ అభ్యసన సిద్ధాంతం అని చెప్పేసి అంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. సమస్యా పద్ధతిని అలాగే ప్రాజెక్టు పద్ధతిని ఏ అభ్యసన సిద్ధాంతం ఉపయోగిస్తామని చెప్పేసి అంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. అభ్యసనం స్తంభించి ఎటువంటి పురోగమనం లేకుండా నిలిచిపోయే దశ. సో ప్రారంభ స్ఫూర్త, పీఠభూమి దశ, చాంచల్య దశ లేదా రెండవ స్ఫూర్త. సో మనం సాధారణ అభ్యసన వక్రం చెప్పుకున్నాం. ఇది x అక్షము, ఇది y అక్షం తీసుకుంటే ఇలా. సో ఇది ప్రారంభ స్ఫూర్తి. మొదట్లో తీవ్రమైన వేగంతో అభ్యసిస్తాము. తర్వాత కొంతకాలం తర్వాత అభ్యసన వేగం తగ్గుతుంది. దీన్ని మందకొడి దశ అంటాం. ఆ తర్వాత అభ్యసనం ఏ విధమైన అభివృద్ధి లేకుండా పూర్తిగా స్టాప్ అయిపోతుంది. ఈ పూర్తిగా స్టాప్ అయిపోవడాన్ని మనం ఏమని చెప్పాం? పీఠభూమి దశ. సో ఆ పూర్తిగా స్టాప్ అవడాన్ని ఏమని చెప్తామంటే పీఠభూమి దశ. ఈ పీఠభూమి దశ ఎప్పుడు కూడా x అక్షానికి సమాంతరంగా ఉంటుంది.
పీఠభూమి దశ ఎప్పుడు కూడా దేనికి సమాంతరంగా ఉంటుందంటే యక్షక్షానికి. దేనికి సమాంతరంగా ఉంటుంది సార్? యక్షక్షానికి సమాంతరంగా ఉంటుందని చెప్పేసి చెప్తాం. అంతర్దృష్టి అభ్యసనం దీన్ని సమర్థిస్తుంది. సో అంతర్దృష్టి అభ్యసనం దీన్ని సమర్థిస్తుంది. ఏకమత్వం అభ్యసన పద్ధత, భాగాల వారీగా అభ్యసన పద్ధత, ముక్కలుగా అభ్యసించే పద్ధత, పరిశీలన అభ్యసన పద్ధత. అంతర్దృష్టి అభ్యసన పద్ధతి ఏం చెప్తుంది? మొత్తంగా పరిశీలించాలి. దేన్నైనా నువ్వు నేర్చుకోవాలంటే ఏం చేయాలని చెప్పేసి అంటే మొత్తంగా పరిశీలించాలి. సో ఏకమత్వం అభ్యసన పద్ధతి. అంతర్దృష్టి అభ్యాసం దేన్ని సమర్థిస్తుంది? మొత్తంగా పరిశీలించడాన్ని ఏకమత్వం అభ్యసన పద్ధతి అని చెప్పేసి చెప్తాం. క్రింది వానిలో ఒకదానిపై ఒకటి కార్యసాధక నిబంధనపై ఆధారపడినటువంటి స్వీయ అభ్యసన ప్రక్రియ. సో కార్యసాధక నిబంధనపై ప్రధానంగా ఆధారపడిన అభ్యసన కార్యక్రమం ఏది? కార్యక్రమయుత అభ్యసనం. దాన్నే మనం ఇంగ్లీష్లో ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అంటాం. సో ప్రోగ్రామ్డ్ లెర్నింగ్, కార్యక్రమయుత అభ్యసనం. ఇందులో ఏం చేస్తారు? ఉపాధ్యాయుడు నేరుగా పాఠ్యాంశాన్ని బోధించకుండా పాఠ్యాంశాన్ని కొన్ని భాగాలుగా విభజించి విద్యార్థులకు అందిస్తాడు. వాటినే చట్రాలు లేదా ఫ్రేములు అని చెప్పేసి చెప్తాం. విద్యార్థి ఆ చట్రాలు లేదా ఫ్రేముల్లో విన్న విషయాన్ని పరిశీలించి తనకు తానుగానే నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి కార్యక్రమయుత అభ్యాసంలో విద్యార్థి ఉపాధ్యాయుని యొక్క సహాయం లేకుండా తనంతట తానుగానే అభ్యసిస్తాడు. కాబట్టి కార్యక్రమయుత అభ్యసనాన్ని ఏమని చెప్తామంటే స్వీయ అభ్యసన పద్ధతి అని చెప్పేసి చెప్తాం. కుడివైపు స్టీరింగ్ ఉన్న కారు నడపడానికి అలవాటు పడిన వ్యక్తి ఎడమవైపు స్టీరింగ్ ఉన్న కారు నడిపేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు. సో ఇక్కడ కుడివైపు ఎడమ వైపున కాదు. సో ఒకవైపు కారు నడపడం కలిగిన వ్యక్తి రెండో వైపు కూడా నడపగలుగుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ కుడి చేత్తో నడపగలిగే వ్యక్తి ఎడమ చేత్తో నడిపితే అంటే అప్పుడు అది ఏమవుతుంది? ద్విపార్శ్వ బదలాయింపు. కానీ కుడివైపైనా ఎడమ వైపైనా ఒకవైపు నేర్చుకున్నది మరోవైపు చేయగలుగుతున్నాడని చెప్పేసి అంటే ఆన్సరు అనుకూల బదలాయింపు. ఆన్సర్ ఏమవుతుందండి? అనుకూల బదలాయింపు. కుడివైపు ఉన్నటువంటి ఒక దగ్గర జరిగిన అభ్యసనం వేరొక విషయం జరగడంలో సహకరిస్తే దాన్ని మనం ఏమని చెప్తాం? అనుకూల బదలాయింపు అని చెప్పేసి చెప్తాం. కృత్యాలు, ప్రయోగాలు చేయడం, అభినయించడం ద్వారా పాఠ్యాంశాలను సులభంగా నేర్చుకునే అభ్యాసకులు. కృత్యాలు, ప్రయోగాలు, అభినయించడం ద్వారా పాఠ్యాంశాలు సులభంగా, వీళ్ళు కూడా ఏమవుతారు? శారీరక స్పర్శాత్మక యాక్టివిటీస్ చేయడం ద్వారా. సో యాక్టివిటీస్ చేయడం ద్వారా నేర్చుకునే అభ్యాసకులను ఏమని చెప్తామంటే శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు అని చెప్పేసి చెప్తాం. ఏ విషయం యొక్క మూలాలైనా ఎవరికైనా ఏ వికాస దశలోనైనా ఫలవంతంగా బోధించవచ్చు అని చెప్పింది ఎవరు? సో మనం ఇది ఆన్సరు జెరోమ్ బ్రూనర్. సో బ్రూనరు ఒక సిద్ధాంతాన్ని రూపొందించాడు. బోధన లేదా శిక్షణా సిద్ధాంతం. బ్రూనర్ రూపొందించిన సిద్ధాంతం ఏదని చెప్పేసి అంటే బోధన లేదా శిక్షణా సిద్ధాంతం. సో దీని ప్రకారం ఏం చెప్తాం? దీని యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు. ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని చెప్పేసి చెప్తాడు బ్రూనర్. సో ఇది బోధన లేదా శిక్షణా సిద్ధాంతం యొక్క బేసిక్ ప్రిన్సిపల్ అని చెప్పేసి చెప్తాం. బోధన లేదా శిక్షణా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మరియు ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ పుస్తక రచయిత అయిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. సో బోధన లేదా శిక్షణా సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరని చెప్పాం? ఇప్పుడే చెప్పుకున్నాం, జెరోమ్ బ్రూనర్. సో జెరోమ్ ఎస్ బ్రూనర్ అతను రాసిన గ్రంథము ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అతను రాసిన గ్రంథం ఏం చెప్పేసి అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రతి అభ్యాసకుడు
అభ్యసన అంశాలను తనదంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి నేర్చుకుంటాడు. సో ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనకంటూ ప్రత్యేకమైన విధానాన్ని ఉపయోగించి నేర్చుకుంటాడు. సో దీన్ని ఏమంటారు? అభ్యసన సంసిద్ధత, కాంక్ష స్థాయ, సాధన ప్రేరణ లేదా అభ్యసన శైల. తనకంటూ నేర్చుకోవడానికి ఒక ప్రత్యేకమైన విధానాన్ని రూపొందించుకుంటాడు. దాన్ని మనం ఏమని చెప్తామని అంటే అభ్యసన శైలి అంటాం. సో దాన్ని మనం ఏమని చెప్తామంటే అభ్యసన శైలి అని చెప్పేసి చెప్తాం. శైలి అంటే విధానం. తాను నేర్చుకోవడంలో తాను ఒక ప్రత్యేకమైన విధానాన్ని అనుసరిస్తాడు. దాన్నే అభ్యసన శైలి అని చెప్పేసి చెప్తాం. అభ్యసన బదలాయింపును వివరించే అతి ప్రాచీన సిద్ధాంతం. సో అభ్యసన బదలాయింపును వివరించే అతి ప్రాచీన సిద్ధాంతం. మామూలుగా అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు 4 చెప్తాం మనం. సమరూప మూలకాల సిద్ధాంతం థారండైక్ ప్రతిపాదించాడు. సామాన్యీకరణ సిద్ధాంతం చార్లెస్ జెడ్ ప్రతిపాదించాడు. మరి సమగ్రాకృతి సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించారు. మరి ఆదర్శాల సిద్ధాంతం డబ్ల్యూసి బాగ్లే ప్రతిపాదించాడు. ఇవి కాకుండా సో అతి ప్రాచీన సిద్ధాంతం, సో అభ్యసన బదలాయింపును వివరించే అతి ప్రాచీన సిద్ధాంతం ఏదంటే నియత క్రమశిక్షణ సిద్ధాంతం. దీనికే మరో పేరు విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం అని కూడా చెప్తారు. సో నియత క్రమశిక్షణ సిద్ధాంతం, దీనికే మరో పేరు అని చెప్పేసి అంటే విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం అని కూడా చెప్తారు. సో ఏంటండి ఈ నియత క్రమశిక్షణ సిద్ధాంతం అంటే, ప్రాచీన కాలంలో సాధారణంగా ఏమనేవారంటే వివేచన, గణితం నేర్చుకోవడం వల్ల వివేచన, సైన్స్ నేర్చుకోవడం వల్ల పరిశీలన, మరి భాష నేర్చుకోవడం వల్ల తర్కము మొదలైన సామర్థ్యాలు వస్తాయి. ఈ సామర్థ్యాల్ని ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు. ఈ సామర్థ్యాల్ని ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు. సో దాన్ని మనం ఏమని చెప్తామంటే నియత క్రమశిక్షణ సిద్ధాంతం. కాకపోతే దీనికి సరి అయిన వివరణ లేకపోవడం వల్ల ఇది అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. వైగోట్స్కీ ప్రకారం పునర్బలను ఇచ్చినప్పుడే నేర్చుకుంటారు. పెద్దలు సమవయస్కులతో ప్రతిచర్యలు జరపడం ద్వారా నేర్చుకుంటారు. అనుకరణ ద్వారా నేర్చుకుంటారు. అంతర్దృష్టి ద్వారా నేర్చుకుంటారు. సో ఆన్సరు వైగోట్స్కీ ఏం చెప్తాడు? సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము. సో పిల్లలు తమ చుట్టూ ఉండేటువంటి పెద్దలు సమవయస్కులు మొదలైన వారితో, తమతో ఉండేటువంటి పెద్దలు సమవయస్కులు మొదలైన వారితో ప్రతిచర్యలు జరపడం ద్వారా, సమవయస్కులు మొదలైన వారితో ప్రతిచర్యలు జరపడం ద్వారా పిల్లలు నేర్చుకోవడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తాం. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. దీన్ని ఈ క్రింది విధంగా చూపించవచ్చు. గంట శబ్దాన్ని ఏమంటాం సార్? నిబంధిత ఉద్దీపన. దానితో పాటుగా ఆహారాన్ని ఏమంటాం సార్? నిర్నిబంధిత ఉద్దీపన. సో నిబంధిత ఉద్దీపన ఇచ్చి తర్వాత నిర్నిబంధిత ఉద్దీపన జోడించి అప్పుడు లాలాజలం స్రవించింది. లాలాజలం స్రవించడాన్ని ఏమని చెప్తాం సార్? సో నిర్నిబంధిత ప్రతిస్పందన. అంటే సిఎస్ ప్లస్ యూసిఎస్ ఈ ఏం సూచిస్తుంది? యూసిఆర్, ఫోర్త్ ఆప్షన్. సో గంట కొట్టి ఆహారం ఇచ్చాం, లాలాజలం స్రవించింది. గంట కొట్టడాన్ని ఏమన్నాం? నిబంధిత ఉద్దీపన. ఆహారాన్ని ఏమన్నాం? నిర్నిబంధిత ఉద్దీపన. సో గంట కొట్టి ఆహారం ఇచ్చిన తర్వాత లాలాజలాన్ని స్రవించింది. సో దీన్ని అన్కండిషన్డ్ రెస్పాన్స్ అని చెప్పేసి చెప్తాం అన్నమాట. హిందీ భాషా ప్రావీణ్యం ఈత నేర్చుకోవడంపై ఏ ప్రభావం చూపదు? ఇది ఈ రకమైన బదలాయింపుకు ఉదాహరణ. సో హిందీ భాషా ప్రావీణ్యం ఈత నేర్చుకోవడానికి ఏ రకమైన ప్రభావం చూపదు, ఇది ఏ రకమైన అభ్యసన బదలాయింపు అని చెప్పేసి అంటున్నాడు. సో మనకి అభ్యసన బదలాయింపులో 3 రకాలు చెప్తాం. శూన్య బదలాయింపు, అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు. సో శూన్య బదలాయింపు అంటే ఒక విషయంలో నేర్చుకోవడంలో పొందిన జ్ఞానము వేరొక విషయాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడకపోతే దాన్ని ఏమని చెప్తాం? శూన్య బదలాయింపు. ఉపయోగపడకపోతే ఏమని చెప్తాం? శూన్య బదలాయింపు. ఇక్కడ మరి హిందీ భాష నేర్చుకోవడం ఉన్న ప్రావీణ్యం అనేది ఈత నేర్చుకోవడంపై ఉపయోగపడదు కాబట్టి ఇదే బదలాయింపు అవుతుంది? శూన్య బదలాయింపు.
ఇదే బదలాయింపు అవుతుందండి, శూన్య బదలాయింపు అని చెప్పేసి చెప్తాం. బ్రోనర్ ప్రకారము సరి అయిన బోధనాక్రమం. సో బ్రోనర్ ప్రకారము సరి అయిన బోధనాక్రమం. సో ఏ విషయాన్నైనా సరే సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే బ్రోనరు 3 రకాల పద్ధతులు చెప్పాడు. అవి ఏంటని చెప్పేసి అంటే, ఒకటి నటనా పద్ధతి, యాక్టివిటీ మెథడు, రెండోది చిత్రపట పద్ధతి, పిక్చర్ మెథడు, మూడోది సింబాలిక్ మెథడ్, ప్రతీకాత్మక పద్ధతి అని చెప్పేసి చెప్తాం. సో ఇది 4th వన్. క్రియాత్మక పద్ధతి, చిత్రపట పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి. నటనా పద్ధతి, చిత్రపట పద్ధతి, అదేవిధంగా ప్రతీకాత్మక పద్ధతి అని చెప్పేసి చెప్తాం. సెల్ ఫోన్ కొన్న తర్వాత రిస్ట్ వాచ్ చూడడం మానేసిన అమ్మాయి ఎప్పటికీ కూడా అప్పుడప్పుడు సమయం కోసం తన చేతి మణుకట్టు వైపు చూడడం. సో సెల్ ఫోన్ కొన్న తర్వాత రిస్ట్ వాచ్ చూడడం మానేసింది. మానేసిన తర్వాత కూడా అప్పుడప్పుడు చూస్తుంది. సో అది ఏం సూచిస్తుంది? ఇది శాస్త్రీయ నిబంధనలో మనం చెప్పుకున్నాం. పునర్బలనం, సంధానం ఏర్పాటు చేయడం, విలుప్తీకరణం, ప్రతిస్పందన తొలగిపోయేటట్లు చేయడం. మరి ప్రతిస్పందన తొలగిపోయిన తర్వాత కూడా ఒక్కసారి మళ్ళా ఆ ప్రతిస్పందన అంటే మళ్ళా దాని వైపు చూడడాన్ని ఏమని చెప్తామంటే అనుకోకుండా చూడడం, ఆయత్న సిద్ధ స్వాస్థం. సో అనుకోకుండా చూడడాన్ని ఏమని చెప్తామంటే ఆయత్న సిద్ధ స్వాస్థం. అంటే ప్రతిస్పందన తొలగిపోయిన తర్వాత కూడా మరలా ప్రతిస్పందన ఇవ్వడానికి సిద్ధపడ్డాన్ని ఏమని చెప్తామని అంటే ఆయత్న సిద్ధ స్వాస్థము అని చెప్పేసి చెప్తాం. ఈ సిద్ధాంతం ప్రకారం మోటారు కారు ఇంజన్ను బాగు చేయగల వ్యక్తి మోటారు బోటు కూడా బాగు చేయగలుగుతాడు. సో ఈ సిద్ధాంతం ప్రకారం మోటారు కారు ఇంజన్ను బాగు చేయగలిగే వ్యక్తి మోటారు బోటు కూడా బాగు చేయగలుగుతాడు. సో ఏ సిద్ధాంతం ఇది? సమరూప మూలకాల సిద్ధాంతం, సామాన్యీకరణ సిద్ధాంతం. ఎందుకంటే మోటారు కారు బాగు చేయడంలో ఉన్న సూత్రాలు, మోటారు బోటు బాగు చేయడంలో ఉన్న సూత్రాలు రెండు ఒకటే కాబట్టి సూత్రాలకు ప్రాధాన్యత ఇచ్చే సిద్ధాంతం ఏదని చెప్పేసి అంటే సామాన్యీకరణ సిద్ధాంతం అని చెప్పేసి చెప్తాం. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత ఎవరు సార్? ఇవాన్ పావ్లోవ్. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత ఎవరని చెప్పేసి అంటే ఇవాన్ పావ్లోవ్ అని చెప్పేసి చెప్తాం. రఘు ఇంగ్లీష్ టైపింగ్ నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను కంప్యూటర్ కీబోర్డ్ ఉపయోగించడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు. సో ఇంగ్లీషు కీబోర్డు నేర్చుకోగలిగినటువంటి విద్యార్థి కంప్యూటర్ కీబోర్డు కూడా ఉపయోగించగలుగుతాడు. అంటే ఏమవుతుంది అక్కడ? అనుకూల బదలాయింపు. సో ఆన్సర్ ఏంటి సార్ ఇక్కడ? అనుకూల బదలాయింపు అని చెప్పేసి చెప్తాం. అనుకూల బదలాయింపు. సో ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించిన వారు. సో స్కఫోల్డింగ్ అంటే అర్థం ఏంటంటే సహాయం చేయడం. స్కఫోల్డింగ్ అంటే అర్థం ఏంటంటే సహాయం చేయడం. మరి ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అంటే బోధన ద్వారా సహాయం చేయడం. మరి బోధన ద్వారా సహాయం చేయడం అనేటటువంటి పదాన్ని ఉపయోగించింది జెరోమ్ బ్రోనర్. బోధన ద్వారా సహాయం చేయడం అనే పదాన్ని ఉపయోగించింది జెరోమ్ బ్రోనరు. అదేవిధంగా సోషల్ స్కఫోల్డింగ్ అని వస్తుంది. సోషల్ స్కఫోల్డింగ్. సో మరి సోషల్ స్కఫోల్డింగ్ని ఉపయోగించింది ఎవరని చెప్పేసి అంటే వైగాట్స్కీ. సో ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ ఏమో జెరోమ్ బ్రోనరు, మరి సోషల్ స్కఫోల్డింగ్ ఎవరని చెప్పేసి అంటే వైగాట్స్కీ. పావలోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక కుక్క లాలాజలం స్రవించడం అనేది సో దేంటి అని చెప్పేసి అంటే గంట శబ్దానికి లాలాజలం స్రవించింది కాబట్టి నిబంధిత ప్రతిస్పందన. సో అదే ఆహారం ఇచ్చినప్పుడు లాలాజలం స్రవిస్తే నిర్నిబంధిత. మరి గంట శబ్దానికి లాలాజలం స్రవించింది కాబట్టి ఏమవుతుందని చెప్పేసి అంటే నిబంధిత ప్రతిస్పందన. 5వ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయుడు పిల్లలు ఒక ప్రాజెక్టు పనిలో నిమగ్నమైనప్పుడు వారి నుంచి ఆశించిన ప్రతి ప్రవర్తనకి పునర్బలం కలిగిస్తున్నాడు.
ఇక్కడ ఉపాధ్యాయుడు అనుసరించిన పునర్బలన పద్ధతి. సో స్కిన్నర్ ప్రకారం పునర్బలనాలు 4 రకాలు: నిరంతర, స్థిర నిష్పత్తి, స్థిరకాల వ్యవధి, చరశీల. ప్రతి ప్రవర్తనకి పునర్బలనాన్ని ఇవ్వడం ఇస్తున్నాడు ఇక్కడ. ప్రతి ప్రవర్తనకి పునర్బలనాన్ని ఇవ్వడాన్ని ఏమని చెప్తావు? నిరంతర పునర్బలన పద్ధతి. సో నిరంతర పునర్బలన పద్ధతి అని చెప్పేసి చెప్తాం. సో జెడ్పీడి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతంలో భాగంగా మనం చెప్పేది అని చెప్పేసి అంటే జెడ్పీడి అని చెప్పేసి చెప్తాం. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్తాం. సో జెడ్పీడి అని చెప్పేసి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. సో జెడ్పీడి అంటే ఏం చెప్తాం? విద్యార్థి తనకు జన్మతః వచ్చిన సామర్థ్యాలతో నేర్చుకోగలిగిన స్థాయికి, ఉపాధ్యాయులు ఇతరుల సహాయంతో నేర్చుకునేటువంటి స్థాయికి మధ్య డిఫరెన్స్నే, తాను సొంతంగా నేర్చుకోగలిగే స్థాయికి, ఇతరుల సహాయంతో నేర్చుకోగలిగే స్థాయికి మధ్య ఉన్న భేదాన్ని మనం ఏమని చెప్తామంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, సామీప్య వికాస మండలము అని చెప్పేసి చెప్తాం. సామీప్య వికాస మండలము. సో ఇది మనకి అభ్యసనంలో టెస్ట్ 1 తాలూకా ఎక్స్ప్లెనేషన్ అండి. సో మరి ఈ వీడియో చూసిన విద్యార్థులందరూ కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో తర్వాత మనకు సైకాలజీ పీడిఎఫ్ కావాలని చెప్పేసి అంటే మన ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో ఈ సైకాలజీ బిట్ బ్యాంక్ పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.